ఒక్కరు కూడా వర్కౌట్ కాలే. మరి ఎట్లా బావా, వాళ్ళదే ఒప్పుకోలేదంటే ఇక మనది ఎట్లా బావా అసలు? నీలాంటి వాళ్ళ కోసం వెనకటో మాట అన్నారే, కుక్కళ్ళు దిక్కు లెక్క తిండికే ఏడుస్తుంటే నీలాంటి వాళ్ళు వచ్చి బిర్యానీ అడిగినంట. అక్కడ వాళ్ళే సెట్ అయితే లేదని డౌట్ పడుతుంటే నువ్వు మన దాని గురించి అడుగుతావేందే? ఇట్లాంటి ముచ్చట్లయితే బాగానే చెప్తావు. ఈ తెలివేదో మా అన్న కాడ చూపిస్తే వాళ్ళ పెళ్ళి ఒప్పుకునేటోడు కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం తెగ తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, కానీ అసలేం తెలియనోడు మీ అన్నే. అబ్బా బావా, ఇదంతా జాబ్ వల్లనే వచ్చింది. బావా బీటెక్ అయిపోయిన తర్వాత చిన్నపాటి జాబ్ చేసుకుని అయిపోవు, అన్నీ సెట్ అయిపోవు. ఇంకో వెన్నెలా, ఇప్పుడంటే మా అన్న వ్యవసాయం చేస్తుండు కాబట్టి జాబ్ ఉన్నోనికి ఇచ్చి చేస్తా అని చెప్పేసి మీ అన్న పట్టుకొని కూర్చుంటుండు. సపోజ్ మా అన్న నిజంగానే జాబ్ చేసేటోడైనా అప్పుడు మీ అన్న గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఏదో ఒక వంక పెట్టి నువ్వు పెట్టాడు తప్ప ఒప్పుకుంటాడు అయితే కాదు. అవునా బావా, మీ అన్నకు మా అక్క అంటే ఇష్టమే కదా, మరి మా అక్క కోసం హైదరాబాద్ పోయి ఏమైనా జాబ్ చేయమని చెప్పు. జాబ్ వచ్చినాక కూడా మా అన్న ఒప్పుకోలేదనుకో, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. వస్తే నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పకు.